ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ ఆల్ మన్సౌరీ సోమవారం మాట్లాడుతూ రుమేతియా మరియు సల్వా ప్రాంతాల సమీపంలో సముద్రం ద్వారా దేశాన్ని సమీపించే చాలా డ్రోన్లను విజయవంతంగా అడ్డగించామని, ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే కువైట్ వైమానిక రక్షణ దళం సిబ్బంది తెల్లవారుజామున అనేక శత్రు వైమానిక లక్ష్యాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, దేశంలో మొత్తం పరిస్థితి స్థిరంగా ఉందని మరియు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆల్ మన్సూరీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సిస్టమ్ ద్వారా 24 గంటలు పరిణామాలను పర్యవేక్షిస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాలలో పేలుడు శబ్దాల నివేదికలు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్కు అందాయని ఆల్ మన్సూరీ పేర్కొన్నారు. ఆ శబ్దాలు వైమానిక అంతరాయ కార్యకలాపాల ఫలితంగా వచ్చాయని వివరించారు. వైమానిక దళ సిబ్బందిని దేశ గగనతలంలోకి ప్రవేశించే ముందు వైమానిక లక్ష్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాక్ చేస్తున్నారని ఆయన ధృవీకరించారు. దేశాన్ని భయాందోళనకు గురి చేయడానికి మరియు అస్థిరపరచడానికి ఉద్దేశించిన పుకార్లు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసే వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా ఖాతాలను సైబర్ క్రైమ్స్ విభాగం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన ఉద్ఘాటించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం లేదా తిరిగి ప్రసారం చేయడం వంటివి ఎవరైనా గుర్తిస్తే వారిని అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మొదట ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ అధ్యక్షతన వేగవంతమైన సమాచార భాగస్వామ్యం మరియు సకాలంలో నిర్ణయం తీసుకోవడాన్ని నిర్ధారించడానికి 22 ప్రభుత్వ సంస్థలతో కూడిన సుప్రీం కమిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ యొక్క అత్యవసర మరియు సంక్షోభ గదిలో ఉన్నత స్థాయి సమన్వయాన్ని ఆల్ మన్సూరీ మరింత హైలైట్ చేశారు.